గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా రివైజ్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏ రోజున ఎవరేం చేయాలో మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడిబాటలో భాగంగా రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు టీచర్లు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. చదువుకు దూరంగా ఉంటున్న బడీడు పిల్లలను గుర్తించి వారిని దగ్గరలోని అంగన్వాడీలు, స్కూళ్లలో చేర్పించాలి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, ఎన్జీఓల తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ హెడ్ మాస్టర్ల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇందులో భాగంగా ఈ నెల 30న వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తారు. జూన్ 1న స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్లు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీకి సిద్ధం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పేరెంట్స్, స్టూడెంట్స్కు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలు నిర్వహించాలని, ఇంటింటి ప్రచారం చేయాలని అధికారులు సూచించారు. జూన్ 12న స్కూళ్ల రీఓపెనింగ్ను పండుగ వాతావరణంలో చేయాలని ఆదేశించారు. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత 13న ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంపై పోటీలు, 14న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభల నిర్వహణ, 15న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే, గర్ల్స్ చైల్డ్ డే నిర్వహణ, 18న మొక్కలు నాటే దినం, డిజిటల్ క్లాసులపై అవగాహన, 19న స్పోర్ట్స్ డే నిర్వహణ ఉంటాయని ప్రకటించారు. రాష్ట్రంలో విత్తన విపత్తు నెలకొంది. పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జనుము, జీలుగా పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరిపడా ఇస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మే నెల మొదటి, 2వ వారంలోనే పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచాల్సింది. మే నెలాఖరు అయినప్పటికీ పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు పరుగులు తీయక తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద జనుమ విత్తనాలు అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాల పంపిణీకి మొయినాబాద్ రైతు వేదికలో, కేతిరెడ్డిపల్లి క్లస్టర్ కగనమామిడి రైతు వేదికలో ఏఈఓలు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల కోసం ఉదయం 6 గంటలకే రైతులు పరుగులు తీసి చెప్పులను లైన్లో పెట్టారు. టోకెన్లు తీసుకొని మళ్లీ పీఏసీఎస్ ఎదుట బారులు తీరారు. మొయినాబాద్ మండలానికి 220 బస్తాలు మాత్రమే వచ్చాయి. ఒక పాస్ పుస్తకానికి 1 బస్తా మాత్రమే ఇచ్చినా మరో 150 మంది ఉత్త చేతులతోనే ఇంటికి వెళ్లారు. ఉదయం నుంచి పడిగాపులు కాసినా బస్తా దొరకపోవడంతో రైతులు అధికారులను నిలదీశారు. 2 రోజుల్లో విత్తనాలు ఇస్తామని వ్యవసాయ అధికారి రాగమ్మ రైతులను సముదాయించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి వచ్చి రైతులకు సరిపడా విత్తనాలను పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్లో జీలుక విత్తనాల కోసం లైన్లో గంటల తరబడి నిలబడలేక రైతులు రోడ్డెక్కారు. తూప్రాన్లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదురుగా రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో రైతులు పాస్బుక్ జిరాక్స్లను వరుసలో ఉంచారు. మొత్తం 7,000 మందికి పైగా రైతులకు విత్తనాలు అందించాల్సి ఉండగా 987 బస్తాల జీలుగు, 300 బస్తాల జనుము విత్తనాలు మాత్రమే పంపిణీ చేశారు. తెల్లవారుజామునే వచ్చి లైన్లో ఉన్నామని, పొద్దంతా ఎండలో పడిగాపులు కాసినా తమకు విత్తనాలు దొరకలేదని రైతులు వాపోయారు. కరీంనగర్ జిల్లాలో 7,000 క్వింటాళ్ల జీలుగా, 200 క్వింటాళ్ల జనుము అవసరం ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారులు ఇండెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 2,500 క్వింటాళ్ల జీలుగా, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు మాత్రమే జిల్లాకు చేరుకున్నాయి. బుధవారం సుమారు 2,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను జిల్లాలోని 62 కేంద్రాల్లో పంపిణీ చేయగా రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. కరీంనగర్ శివారులోని తీగులగుట్టపల్లిలో సుమారు 40 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను పంపిణీ చేయగా 2-3 గంటల్లోనే ఖాళీ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం 2వ రోజు రైతులు దుకాణాల వద్ద బారులు తీరారు. ఒక్కో రైతుకు RCH 659 విత్తనాలను 2 ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేశారు. మండుటెండలోనూ రైతులు భారీగా తరలిరావడంతో ఆదిలాబాద్ మార్కెట్ ఏరియా రద్దీగా మారింది. విత్తనాల అమ్మకాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం పర్యవేక్షించారు.
మరోసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దాని వెనుక ఏమైనా కుట్ర ఉందా అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఒడిశాలో తమ అధికారంలోకి వస్తే సీఎం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామంటూ మోదీ హామీ ఇచ్చారు. ఒడిశాలోని బారిపదాలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 దశాబ్దాల తర్వాత కేంద్రంలో వరుసగా మూడోసారి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనుక ఏమైనా కుట్ర ఉందా? ఆయన తరపున ప్రభుత్వాన్ని నడుపుతోన్న లాబీనే సీఎం ఆరోగ్యం క్షీణించడానికి కారణమా అని ప్రశ్నించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే ఒడిశా సీఎం కదలికలను కూడా సీఎం సన్నిహితుడైన పాండియన్ నియంత్రిస్తున్నారంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ప్రధాని మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటు సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితంగా ఉండే బీజేడీ నేత వీకే పాండియన్ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేడీకి ముగింపు పలకాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తే ఒడిశాకు సీఎం కావాలని కోరుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన పాండియన్ ది తమిళనాడు, పంజాబ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అవ్వడంతో ఆయన ఒడిశా మహిళను వివాహం చేసుకుని ఒడిశాలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆయనపై బయటి వ్యక్తి అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. आजकल नवीन बाबू के सभी शुभचिंतक बहुत चिंता में है। वो ये देखकर बहुत परेशान है कि पिछले 1 साल में अचानक नवीन बाबू की तबीयत इतनी कैसे बिगड़ गई। बरसों से नवीन बाबू के करीबी रहे लोग अब जब मुझसे मिलते हैं तो जरूर नवीन बाबू की तबीयत की चर्चा करते हैं। वो बताते हैं कि नवीन बाबू अब खुद से कुछ कर नहीं पा रहे हैं। अरसे तक नवीन बाबू के करीबी रहे लोगों का मानना है कि उनकी तबीयत बिगड़ने के पीछे कोई साजिश भी हो सकती है। सवाल ये कि नवीन बाबू की तबीयत खराब होने के पीछे क्या कोई षड्यंत्र है क्या? ये उड़ीसा के लोगों को जानने का अधिकार है। कहीं इसमें उस लॉबी का तो हाथ नहीं है ना जो नवीन बाबू के नाम पर पर्दे के पीछे उड़ीसा में सत्ता भोग रहे हैं। इस रहस्य से पर्दा उठना जरूरी है। उठना चाहिए ना? पर्दा उठना चाहिए ना? पर्दा उठना चाहिए ना? इसका पर्दा उठना चाहिए, इसकी जांच आवश्यक है। ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీతరావు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీతరావు తన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్లో రోజులు గడిచే కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ చీఫ్గా ప్రణీతరావు పనిచేశారు. ఆయన టీంలో 2 ఇన్స్పెక్టర్లు, 2 ఎస్ఐలు సహా మొత్తం 10 మంది ఉన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో ప్రణీతరావుకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండేవి. ఎవరెవరిని టార్గెట్ చేయాలనే సమాచారం అందేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్లను ప్రణీతరావు టీం ట్యాప్ చేసేది. అతని టీంలో కోదాడకు చెందిన గుండు వెంకట్రావు అత్యంత కీలకంగా వ్యవహరించాడు. 17 కంప్యూటర్లు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. గచ్చిబౌలిలోని కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పేరుతో ఫోన్ ట్యాపింగ్ టూల్స్ కొనుగోలు చేశారు. ఈ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ప్రణీతరావు 8 ఫోన్ నెంబర్లను వినియోగించేవారు. ప్రభాకర్ రావు నుంచి అందిన వివరాలతో 1200 మందికి పైగా ప్రొఫైల్స్ను క్రియేట్ చేసి వాళ్లపై నిఘా పెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్రావు అందించిన సమాచారంతో భుజంగరావు తిరుపతనల టీమ్స్ దాడులు చేసేవి. ఈ ఆపరేషన్స్లో సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల డబ్బును సీజ్ చేసేవారు. వ్యాపార అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బును సీజ్ చేసి ఎలక్షన్స్తో సంబంధం లేకున్నా సరే హవాలా డబ్బుగా ప్రచారం చేసేవారు. అలా పట్టుకున్న డబ్బులో కొంత ఈసీకి అప్పగించేవారు. మిగిలిన డబ్బు చేతులు మారేది. ఇలా వివిధ వ్యాపార సంస్థలకు చెందిన కోట్ల డబ్బును పట్టుకున్నారు. దుబ్బాక, మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికలతో పాటు రాష్ట్రంలో వివిధ ఎలక్షన్లు జరిగిన టైంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, నేతలు, వాళ్లకు దగ్గరగా ఉండే వ్యాపారవేత్తలను టార్గెట్ చేశారు. వాళ్లపై రైడ్స్ నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రభాకర్ రావు టీం అలర్ట్ అయింది. ప్రభుత్వం మారితే తమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడుతుందనే భయంతో ఎస్ఐబీ లాగర్ రూమ్ను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరగ్గా అదే రోజు నుంచి ఆపరేషన్స్ నిలిపివేశారు. కాంగ్రెస్సే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి కావడంతో లాగర్ రూమ్ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాలరావు పథకం రచించారు. డిసెంబర్ 3న రిజల్ట్ రావడం, కాంగ్రెస్ గెలవడంతో ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ప్లాన్ ప్రకారం ఎస్ఐబీ లాగర్ రూమ్ను ధ్వంసం చేయాలని ప్రణీత్రావును ఆదేశించారు. దీంతో లాగర్ రూమ్లోని సీసీటీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేయాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ను ప్రణీత్రావు ఆదేశించారు. అందుకు అనిల్ కుమార్ నిరాకరించడంతో ప్రభాకర్ రావు ఆదేశాలు అని చెప్పారు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారు. డిసెంబర్ 4న రాత్రి 7:30 నుంచి 8:15 మధ్య లాగర్ రూమ్ను పూర్తిగా ధ్వంసం చేశారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్కు చెందిన శ్రీనివాస్, అనంత్ను ఎస్ఐబీ ఆఫీస్కు పిలిపించి 50 హార్డ్ డిస్కులు, సర్వర్లు తొలగించారు. వాటి స్థానంలో వేరే వాటిని ఏర్పాటు చేశారు. అసలైన హార్డ్ డిస్కులను ముక్కలు ముక్కలు చేసి మూసీలో పడేశారు. ఇలా ఎస్ఐబీ లాగర్ రూమ్లో ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు ఇంటెలిజెన్స్కు చెందిన కీలక సమాచారాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను దేవుడే పంపాడంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె ఎద్దేవా చేశారు. చాలామంది ప్రధానులతో కలిసి పనిచేశానని, కానీ మోదీ లాంటి ప్రధానిని నేనెప్పుడూ చూడలేదని విమర్శించారు. కోల్కతాలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో దీదీ మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారంటూ ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడుతూ ఆయన తనకు తాను మరో దేవుడిగా భావిస్తున్నారని మండిపడ్డారు. కానీ దేవుళ్ళు రాజకీయాలైతే చేయరని, అల్లర్లు సృష్టించే ప్రయత్నం అసలే చేయరని విమర్శించారు. నిజంగా ఆయన తనకు తాను దేవుడిగా భావిస్తే మోదీకి నేను ఓ చిన్న విన్నపం చేసుకుంటున్నానని తెలిపారు. మోదీజీ, మీకు ఒక దేవాలయాన్ని నేనే నిర్మిస్తానని, ప్రసాదంగా మీకు డోక్లా పెడతానని, అదేవిధంగా నిత్యం మీకు పూజలు చేస్తానని చెప్పారు. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండని, బయటకు రావద్దని, దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండంటూ దీదీ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు చాలామంది ప్రధానులతో కలిసి పనిచేశానని గుర్తు చేశారు. అందులో అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఒకరని, ఆయన అందరితో ఎంతో మర్యాదగా ఉండేవారని తెలిపారు. కానీ మోదీ ఇలాంటి ప్రధానిని నేనెప్పుడూ చూడలేదని, ఆయన అవసరం దేశానికి లేదంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపీ నేత సంబిత్ పాత్ర ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చాలా చోట్ల పూరి జగన్నాథుడే మోదీకి పరమభక్తుడు అంటూ పొరపాటును వ్యాఖ్యానించారు. సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. వెంటనే ఆయన స్పందిస్తూ అనుకోకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ప్రత్యేక నిఘా ఉంచింది. సరిహద్దు ప్రాంతాల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులతో పాటు మొత్తం 150 చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. 35 మొబైల్ బోర్డర్ పెట్రోలింగ్ పార్టీస్ను అందుబాటులో ఉంచింది. వీటన్నిటితో పాటు 18 టెంపరరీ చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేసింది. చెక్పోస్టుల్లో పట్టుబడ్డ నగదు, మద్యం వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, లోహాల విలువతో పాటుగా ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అక్రమ రవాణా గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. 2019లో ఏపీలో పట్టుబడ్డ నగదు 41.80 కోట్లు కాగా 2024లో పట్టుబడ్డ నగదు 107.96 కోట్లుగా తెలిపింది. మొత్తం కలిపి 7,305 మంది
మంది నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఇక మద్యం విషయానికి వస్తే 2019లో పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ 8.07 కోట్లుగా తెలిపింది. అదే 2024లో పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ 58.70 కోట్లుగా చెప్పింది. ఈసారి అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగినట్లు తెలిపింది. మొత్తం 61,543 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. 2019 ఎన్నికల సమయంలో పట్టుబడిన నిషేధిత మాదక ద్రవ్యాల విలువ 5.04 కోట్లు కాగా 2024 ఎన్నికల్లో పట్టుబడిన నిషేధిత డ్రగ్స్ విలువ 35.61 కోట్లుగా తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 1730 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక 2019 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న విలువైన లోహాల విలువ 27.17 కోట్లు కాగా 2024 ఎన్నికల్లో పట్టుబడిన విలువైన లోహాల విలువ 123.62 కోట్లు అని చెప్పింది ఎన్నికల కమిషన్. ఈ అక్రమ వ్యవహారాల్లో పట్టుబడిన వారి సంఖ్య 42గా పేర్కొంది. 2019 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల ద్రవ్య విలువ 10.63 కోట్లు కాగా 2024 ఎన్నికల్లో పట్టుబడిన వస్తువుల విలువ 16.98 కోట్లుగా ప్రకటించింది. అక్రమంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 233 మందిని అరెస్టు చేసినట్లు వివరించింది. మొత్తం 3,466 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నట్లు చెప్పొచ్చు. ఈ మొత్తాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజలు. ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని మంగేష్పూర్ ప్రాంతంలో సాయంత్రం 4:14 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైందని ఐఎండీ వెల్లడించింది. ఇదే ప్రాంతంలో మంగళవారం 49.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బుధవారం మరింత పెరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీతో పాటు మొత్తం దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో ఇంతకుముందు 2002లో అత్యధికంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రాజస్థాన్ నుంచి వస్తున్న వడగాల్పుల వల్ల ఢిల్లీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ రీజనల్ హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఎండవేడి తీవ్రంగా ఉండటంతో ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండవేడికి తాళలేక ఢిల్లీ ప్రజలు ఇండ్లు, కార్యాలయాల్లో ఏసీల వినియోగం భారీగా పెంచేశారు. దీంతో ఢిల్లీలో బుధవారం విద్యుత్ డిమాండ్ 8,302 మెగావాట్లకు చేరుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీవీకే సక్సేనా కీలక ఆదేశాలు ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేతనంతో కూడిన విరామం ఇవ్వాలని ఆదేశించారు. ఢిల్లీలోని మంగేష్పూర్ ప్రాంతంలో దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో సంబంధిత డాటా ఖచ్చితత్వంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఉష్ణోగ్రత డాటాను పరిశీలిస్తున్నామని ఐఎండీ వెల్లడించింది. సెన్సార్ లేదా లోకల్ ఫ్యాక్టర్స్లో ఎర్రర్ కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. డాటాను, సెన్సార్లను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీలో అంత స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చని, దీన్ని వెరిఫై చేయాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఐఎండీ అధికారులకు సూచించారు. ఢిల్లీలోని మంగేష్పూర్లో బుధవారం నమోదైన 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత గత రికార్డులను చెరిపేసింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. 2016 మే నెలలో రాజస్థాన్లో ఫలౌడీలో 51 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటి వరకు భారత్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 1956లోనూ రాజస్థాన్లోని అల్వార్లో 50.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఎండల తీవ్రతతో ఢిల్లీలో నీటి కొరత మొదలైంది. ఈ నేపథ్యంలో నీటి వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇండ్లకు సరఫరా చేసే నీటితో వాహనాలు కడిగినా, నిర్మాణాలకు ఉపయోగించినా, ఇతర పద్ధతుల్లో వృధా చేసినా 2,000 జరిమానా విధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీటి వృధాను అరికట్టేందుకు గాను 200 బృందాలను నియమించాలని ఢిల్లీ జల్ బోర్డును మంత్రి అతీషి ఆదేశించారు. భారతదేశంలోని పురాతన అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో పెద్ద విజయాన్ని సాధించింది. ఏఎంయు నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు పాకిస్తాన్ జీడీపీ కంటే రెట్టింపు అయ్యాయి. భారత్తో సమానంగా ఉండాలని ఆకాంక్షించిన పాకిస్తాన్ భారత కంపెనీ కంటే వెనుకబడిపోయింది. నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ జీడీపీలు కలిపినా ఎల్ఐసి కంటే తక్కువగానే ఉంది. గతంలో టాటా కూడా పాకిస్తాన్ను ఓడించింది.
టాటా మొత్తం వాల్యుయేషన్ పాకిస్తాన్ జీడీపీని మించిపోయింది. పాకిస్తాన్ ఆర్థిక స్థితి భారత్లోని ఏ ప్రభుత్వ కంపెనీతోనూ పోటీ పడేంతగా లేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా అప్పుల్లో ఉంది. భారతదేశపు అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసి వద్ద పాకిస్తాన్ జీడీపీ కంటే 2 రెట్లు డబ్బు ఉంది. పాకిస్తాన్ జీడీపీ $338 బిలియన్. మార్చి చివరి నాటికి ఎల్ఐసి ఏయుఎం 50 లక్షల కోట్లు దాటింది. మార్చి చివరి నాటికి ఎల్ఐసి ఏయుఎం సంవత్సరానికి 16.48% పెరిగి 51,21,887 కోట్లకు అంటే 616 బిలియన్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం అంటే 2023లో ఇది 43,97,205 కోట్లు. మరోవైపు ఐఎంఎఫ్ ప్రకారం పాకిస్తాన్ జీడీపీ 338.24 బిలియన్లు మాత్రమే. వాయిస్ 2. పాకిస్తాన్ జీడీపీ $338.24 బిలియన్. శ్రీలంక జీడీపీ $74.85 బిలియన్. నేపాల్ జీడీపీ $44.18 బిలియన్ మాత్రమే. ఈ మూడింటిని కలిపినా ఎల్ఐసితో పోటీ పడడం కష్టం. ఈ మూడింటిది కలిపితే $457.27 బిలియన్. ఇది ఎల్ఐసి యొక్క ఏయుఎం $616 బిలియన్ కంటే చాలా తక్కువ. కాగా ఎల్ఐసి తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తోంది. ఆరోగ్య బీమా రంగంలో ఈ మొత్తాన్ని కంపెనీ ప్రకటించింది. ఎల్ఐసి ఇప్పుడు ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించబోతుంది. ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో ఎల్ఐసి భారీగా షేర్లు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుంది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ప్రజెంట్ సామాజిక మాధ్యమాల జోరు కొనసాగుతుంది. సోషల్ మీడియా ఉంటే చాలు, సమాజానికి తెలియని చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా గుర్తుపట్టేలా ఉంటున్నారు. ఈ తరుణంలో వివిధ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళ లుంగి కట్టుకొని రోడ్లపై తిరుగుతూ ఓ వీడియో చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతీయ సాంప్రదాయ దుస్తులలో లుంగి ఒకటి. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు ఇంటి వద్ద ఉన్నప్పుడు లుంగి కట్టుకుంటారు. మన సంస్కృతి ప్రకారం పండుగలు, వివాహాలు, దేవాలయాలను సందర్శించే సమయంలో తెల్లటి పట్టుపంచె ధరిస్తారు. అలానే ఓ యువతి లుంగి కట్టుకుని హల్చల్ చేసింది. మగవాళ్ళ కంటే నేనేం తక్కువ కాదు అన్నట్టుగా ఓ యువతి లండన్ వీధుల్లో హంగామా సృష్టించింది. ఇంగ్లాండ్ ప్రజల స్పందనను చూసేందుకు కంటెంట్ సృష్టికర్త వాలేరీ అనే యువతి లుంగి కట్టుకుని లండన్ వీధుల్లో నడిచింది. ఆమె ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వైరల్ వీడియోలో వాలేరీ లుంగితో లండన్ వీధుల్లో నడుస్తూ ఒక దుకాణంలోకి కూడా వెళ్తుంది. అక్కడ పనిచేసే వ్యక్తి ఆమె ప్రత్యేకమైన దుస్తులపై చాలా ఆసక్తి చూపించాడు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఎలా స్పందిస్తారో కూడా వీడియోలో చూపిస్తుంది. ఈ డ్రెస్ చూసిన విదేశీయులు ఆమె లుంగి ఫ్యాషన్ చూసి కంగారు పడ్డారు. భారతీయ సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తున్నందుకు ఆమెను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. నీటిలో ఉండాల్సిన మొసలి రోడ్డుపై దర్శనమిచ్చింది. ఒక్కసారిగా రోడ్డుపై మొసలి దర్శనమివ్వడంతో చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులందర్ షహర్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లో 10 అడుగుల పొడవున భారీ మొసలి కనిపించింది. అక్కడున్న రైలింగ్ ఎక్కేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్న ఓ కాలువలో నుంచి మొసలి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఈ తరుణంలో తిరిగి కాలువలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. జారి కింద పడుతూ ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహిత్ చౌదరి, మొసళ్ల రెస్క్యూ నిపుణుడు పవన్ కుమార్ స్పందించారు. స్థానికులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీం మొసలి తలపై గుడ్డను కప్పి దాని నోరు, కాళ్లను తాళ్లతో కట్టేశారు. తర్వాత ఆ మొసలిని సురక్షితంగా కాలువలోకి వదిలిపెట్టారు. స్థానికులు మొసలిని చూసేందుకు భారీ మొత్తంలో తరలివచ్చారు. మొసలిని రెస్క్యూ చేయడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు రోడ్డుపైకి మొసలి రావడం చూసి పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.